ఓం శ్రీ సాయిరామ్. బాల వికాస్ గురువులకు, పిల్లలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము కొన్ని బాల వికాస్ ఆటలను గురించి చెప్పుకుందాం. ముందుగా బంప్స్ అండ్ జంప్స్ అనే ఆట. బాల వికాస్ పిల్లలకు విలువలను నేర్పే ఆట ఇది. ఆట ప్రారంభానికి పిల్లలు గుండ్రంగా కూర్చుంటారు. ఒక ఆట వస్తువును ఎంపిక చేసుకుంటారు. ఎరేజర్ లేక చిల్లర రూపాయి, బిస్కెట్, చాక్లెట్ ఏదైనా సరే తమ పావుగా ఉంచుకొని ఆట ప్రారంభించాలి. మధ్యలో ఆట చార్ట్ ఉంటుంది. ఆరేసి గవ్వలతో కానీ చింతపిక్కలతో కానీ ఈ ఆట ఆడవచ్చు. లేదా ఒక అగ్గిపెట్టెలో లేదా కార్డుబోర్డ్ మీద అంకెలను వ్రాసి ఒక చిన్న పెట్టెలో వేసి దానిని బోర్లించినప్పుడు ఎన్ని అంకెలు పడ్డాయో దాని ఆధారంగా తమ పావును కదుపుతూ ఆడుతారు పిల్లలు. బాల వికాస్ గురువు గమనిస్తూ ఉండి వారికి వివరంగా చెప్పాలి. ఈ ఆట నగరవాసులకు మాత్రమే కాక పల్లె ప్రాంతాల బాల వికాస్ బాలికలకు సులువుగా ఆడించి గురువు విలువలను నేర్పటానికి అనువుగా ఉంటుంది. బాల వికాస్ గురువు పిల్లలు వారి పావును కదుపుతూ ఉండగా నీవెందుకు ముందుకెళ్ళావు, ఎందుకు వెనక్కు వచ్చావు అని ప్రశ్నిస్తూ ఆ గడిలో ఉండే పదాన్ని అర్థంతో వివరిస్తూ బోధించాలి. ఊరికే చెప్పినప్పుడు బాల వికాస్ బాలికలకు మనస్సులో విలువలు ఎక్కడం కష్టం. ఇలా ఆట ద్వారా అయితే వారి చిన్నారి మనస్సుల్లో విలువలు నాటుకుంటాయి. ఈ ఆటను బొంబాయి నగరం నుండి అనేక నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో సైతం బాల వికాస్ బాలికలు ఆడి లబ్ధి పొందారు. సుమారుగా 20 సంవత్సరాల క్రితం నుండి ఈ ఆట ఇంకా కొన్ని ఆటలు ఆడిస్తూ పిల్లలకు విలువలు నేర్పను బాల వికాస్ గురువులు ఎంతో శ్రమించారు. అవకాశాన్ని బట్టి మనం ఇంకా కొన్ని ఆటలను చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ ఆటలో పిల్లలు 5వ గడిలోకి వచ్చి నేరుగా 37వ గడికి ఎక్కుతారు. అంటే ధర్మం పాటిస్తే సంతోషం కలుగుతుంది అని గ్రహిస్తారు. గురువు వివరించాలి. అలాగే 34వ గడిలోకి వచ్చి అసత్యం చెప్పడం వలన అవమానం పొంది దిగజారుతారు. ఇలా గురువులు విలువలను వివరిస్తూ ఆడించాలి. బాల వికాస్ పిల్లలకు విలువలు నేర్పడంలో ఈ ఆట ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆచరణాపూర్వకంగా చెప్పడమైనది. జై సాయిరామ్. 91వ గడికి వెళ్ళి ఈగోలో అనే పాము నోట్లో పడటం వలన 3వ గడికి డౌన్ఫాల్ అయిపోతాడు. హ్యూమిలిటీ పాటించటం వలన 38వ గడి నుండి 100వ గడికి వెళ్ళి ఎమినెన్స్ అవుతాడు. అంటే ఔన్నత్యాన్ని పొందుతాడు. ఇలా బాలికలకు వివరంగా చెప్తూ ఉన్నట్లయితే ఎంతో ఆనందిస్తారు, విలువను అర్థం చేసుకుంటారు. ఈ బంప్స్ అండ్ జంప్స్ అనే ఆటని ఎలా ఆడాలో వివరంగా తెలియజేశానని భావిస్తున్నాను. జై సాయిరామ్.